హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్. ఇప్పుడు సమ్మర్లో చూసుకుంటే అంటే టెంపరేచర్స్ చాలా అధికంగా ఉంటుంది. మామూలుగానే గర్భిణీలు అంటే ఎక్సెసివ్ టెంపరేచర్స్ ఏది తట్టుకోలేరు. అంటే రెగ్యులర్గా చూసుకున్నట్టయితే ఈవెన్ ఎంత చలిగా ఉన్నా వీళ్ళకి అంత వేడి తెలుస్తూ ఉంటుంది. వీళ్ళకు బాడీ టెంపరేచర్స్ కూడా మామూలు వాళ్ళకంటే 1 to 2 degrees ఎక్కువనే ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ తోటి గర్భిణీతోటి వచ్చే మార్పులతోటి. ఇంకోటి స్కిన్ టెంపరేచర్స్ మనం చెక్ చేసినట్టయితే వీళ్ళకు యూజువల్లీ 99 అట్లా. అంటే మామూలు వాళ్ళకంటే వీళ్ళు అదర్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ తీసుకోరు, ఎక్స్ట్రీమ్ హాట్ వెదర్స్ వీళ్ళకి తీసుకోరు. సో కొన్ని జాగ్రత్తలు అంటే బేసిక్ వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి ఫ్లూయిడ్స్. అంటే ఎంత అధికంగా అంటే ఇప్పుడు నార్మల్గా మీరు 12 glasses per day తాగాల్సి వస్తే గర్భిణీలకు ఈ డిహైడ్రేషన్ ఎక్కువ కాబట్టి అంటే ప్రొఫ్యూస్ స్వెట్టింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా 2 to 3 glasses ఎక్స్ట్రా అంటే వీళ్ళు 14 to 16 glasses. దాంట్లో వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే ఆరెంజెస్, కివి, లైక్ పుల్లటి అండ్ ఏది లేకపోయినా అట్లీస్ట్ లెమన్ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవడము. మళ్ళీ ఏరేటెడ్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి. ఈ సోడా అట్లాంటివి అవాయిడ్ చేసి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, మజ్జిగ, బటర్ మిల్క్ కూడా అంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు విడిగా ఒక మజ్జిగ బాటిలో లేదా కొబ్బరి నీళ్ళు అంటే పోషకాలు నిండుగా ఉన్న ఆహారం తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కాఫీ, టీ ఆల్రెడీ ఇది డీహైడ్రేటెడ్ ఉంటారు కాబట్టి ఈ బ్రివరేజెస్ లాంటి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఫుడ్ దగ్గర కూడా చాలా వరకు ఈ సమ్మర్లో మీట్ తీసుకోవద్దనే చెప్తాం. ఈవెన్ నాన్ వెజ్ తినాల్సి వచ్చినా కూడా రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. గుడ్లు కూడా ఆమ్లెట్స్ కాకుండా బాయిల్డ్ చేయాలి. అది కూడా నాన్ వెజ్ ఎప్పుడు తిన్నా కూడా మిడ్ డే మీల్ అంటే మధ్యాహ్నం లంచ్ టైంలో తీసుకోవాలి. నైట్స్ మళ్ళీ డైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్. సో మీల్స్ ఎప్పుడైనా హెల్దీ మీల్ నైట్స్కి పండ్లు, కూరగాయలు లేదా ఎనీ టిఫిన్స్, ఇడ్లీ, ఉప్మా అట్లాంటివి అంటే లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఫ్రై ఐటమ్స్, సాల్టెడ్ ఐటమ్స్, చిప్స్ ఇలాంటివి అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. పికిల్స్ అంటే ఎండాకాలం అనగానే పికిల్స్. సో పికిల్స్ ఆల్రెడీ సాల్టెడ్ ఉంటుంది, దానికి తోడు సివియర్ అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో సాధ్యమైనంత వరకు ఈవెన్ పచ్చళ్ళు ఏమన్నా చేసుకున్నా నూరిన పచ్చళ్ళు, ఫ్రెష్ పికిల్స్ చేసుకొని తీసుకోవడము. స్టోర్డ్ ఫుడ్ ఏది అయినా కూడా అవాయిడ్ చేయాలి. ఫ్రోజన్ వెజిటేబుల్స్, ఫ్రోజన్ ఫ్రూట్స్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్. ప్రెగ్నెంట్ వాళ్ళకు ఆల్రెడీ డ్రై స్కిన్ ఉంటుంది. ఈ సమ్మర్లో ఇంకా అంటే ఎంత మాయిశ్చరైజర్ పూసుకున్నా వాళ్ళకు ఒక రకమైన డ్రైనెస్, ఇచ్చింగ్ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు మాయిశ్చర్డ్ లైక్ సోప్స్ వాడాలి. లైక్ ఈవెన్ పిల్లల సోప్స్ యూజ్ చేసినా పర్వాలేదు, లేదా డర్మాడ్యూ, డవ్ లాంటి అంటే మెడికేటెడ్ సోప్స్ ఏమన్నా యూజ్ చేసుకోవాలి. మంచిగా బాగా వేడి నీళ్ళతోటి చేయొద్దు, అట్లానే చలి నీళ్ళతోటి కూడా చేయొద్దు. లూక్వామ్ వాటర్, దే షుడ్ యూజ్ లూక్వామ్ వాటర్. సెకండ్ వచ్చేసి ఈ కోల్డ్ కంప్రెస్డ్ కొబ్బరి నూనె ఉంటుంది కదా, స్కిన్కి మాయిశ్చర్ రీటైన్ చేస్తుంది. మసాజ్ చేసుకున్నా పర్వాలేదు, లేదా స్నానం చేసేటప్పుడు నీళ్ళలో 2 చుక్కలు కొబ్బరి నూనె వేసుకొని స్నానం చేసినా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి క్లోతింగ్ చూసుకున్నట్టయితే దే షుడ్ వేర్ వెరీ లైట్ క్లోత్స్. ఇట్లా బ్రైట్ క్లోత్స్, సిల్క్ క్లోత్స్ అట్లాంటివి అవాయిడ్ చేయాలి. మంచి సాఫ్ట్ కాటన్, లైట్ కలర్డ్ క్లోత్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. సాధ్యమైనంత వరకు అట్లా లూజ్ ఫ్లోయింగ్ క్లోత్స్ యూజ్ చేయాలి. ఇట్లా ఫిట్టింగ్ క్లోత్స్, మోరెవర్ ఇట్లా వెరీ బ్రైట్ రెడ్ అంటే డార్క్ కలర్స్ ఈ సీజన్లో అవాయిడ్ చేస్తేనే బెటర్. అండ్ 2 times బాత్ అంటే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. హైజీన్ ఒకటి. అండ్ వీళ్ళకి స్వెట్టింగ్ ఎక్కువ కాబట్టి మంచిగా బాత్ చేశాక ఈ అబ్జార్బ్ యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ పౌడర్స్ లాంటివి వేసుకోవడం. ఎక్సెసివ్ రబ్బింగ్ అంటే స్కిన్ రబ్బింగ్ అట్లాంటివి కూడా చేయకూడదు. సో మాయిశ్చర్ మెయింటైన్ చేయాలి, స్కిన్ హైజీన్ ఒకటి చూసుకోవాలి. తినే ఆహారం అంటే ఇప్పుడు ఎంత హెల్దీ, ఎక్సెసివ్ ఇండైజెషన్ అయ్యేటివి అంటే బయట ఫుడ్ తినకూడదు,
ఫ్రెష్ కూరగాయలు కూడా ఎక్కువగా వాటర్ ఫిల్డ్ వెజిటేబుల్స్ అంటే బీరకాయలు, దోసకాయలు, సొరకాయలు అట్లాంటి హెల్దీ ఫుడ్స్ తీసుకొని ఎక్కువ ఫ్రై ఐటమ్స్ కాకుండా కుక్కర్లలో వండుకున్నట్టు తీసుకోవాలి. సో ప్రెగ్నెన్సీలో మీకు ఏదైతే అవాయిడ్ చేయాలి అన్నది అంటే ఇప్పుడు మీకు కొంతమందికి ఏం తిన్నా పడకపోతుంది అంటే యూ జస్ట్ అవాయిడ్. మీరు తిన్నాక బాగానే ఉంది అనుకుంటే యూ కెన్ కంటిన్యూ విత్ ఇట్. కానీ సాధ్యమైనంత వరకు ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే సమ్మర్లో అంత బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ పుట్టిన తర్వాత కూడా ఈ బేబీకి ఉమ్మనీరు అనేది తగ్గిపోతుంది. సో వీళ్ళల్లో డెలివరీ దగ్గర పడే కొద్ది నీరు ఎక్కువ తీసుకోవడం, లేదా ఒకవేళ మీరు రెగ్యులర్గా గైనిక్ దగ్గరికి స్కాన్కి వెళ్ళినప్పుడు ఉమ్మనీరు ఏమైనా తక్కువ ఉంది అంటే వాటర్ ఇంక్రీజ్ చేసే లైక్ జ్యూసెస్ కానివ్వండి, లేదా మెడికేషన్స్ ఉంటాయి, ఆర్జినిన్ పౌడర్స్ అట్లాంటివి రాసిస్తాం. డాక్టర్ మీకు ఏమైనా ప్రిస్క్రైబ్ చేస్తే అది రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ మళ్ళీ వాటర్ పెరిగిందా లేదా అన్నది రివ్యూ చెకప్స్కి అంటే మోర్ కేర్ తీసుకోవాలి. నార్మల్ కంటే సమ్మర్లో ప్రెగ్నెంట్ లేడీస్ బికాజ్ డీహైడ్రేషన్, స్ట్రోక్, సమ్మర్ హీట్ స్ట్రోక్ అవన్నీ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఎక్కువ. కంపల్సరీ బయటికి పోకూడదు, ఎస్పెషలీ 12 o'clock to 3 o'clock. వెళ్ళాల్సి వస్తే ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్స్లో యూ షుడ్ యూజ్ అన్ అంబ్రెల్లా అండ్ మంచి సన్ స్క్రీన్ అండ్ యూ షుడ్ క్యారీ ఏ వాటర్ బాటిల్. సో అంటే ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఆ టైంలో వెళ్ళకపోతేనే బెటర్. వెళ్ళాల్సి వస్తే ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని బయట ఎక్కడ ఫుడ్ తీసుకోకుండా మీ ఆహారం మీరు క్యారీ చేసుకొని వెళ్ళండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ గెట్ బ్యాక్ టు అస్, వీ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.